వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. 40 ఏళ్ళు దాటిన మహిళల్లో ఎక్కువగా బ్యాక్ పెయిన్ అంటే నడుము నొప్పిని ఎక్కువగా చూస్తూ ఉంటాము. అసలు దీనికి మన నిత్య జీవితంలో మనం చేసే చిన్న చిన్న మిస్టేక్లే కారణం అని చెప్పేసి డాక్టర్ సుభాషిణి గారు చెప్తా ఉన్నారు. జీవశ్రీ ఆయుర్వేదిక్ వెల్నెస్ సెంటర్ నుంచి. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే నవీన్ గారు. మ్యామ్, మన నిత్య జీవితంలో మనం చేసే చిన్న చిన్న మిస్టేక్ల వల్లనే మనకు వచ్చేసేసి ఈ మోకాల నొప్పులు కావచ్చు, ముఖ్యంగా నడుము నొప్పులు వస్తూ ఉంటాయి అన్నారు. సో ఏం చేస్తున్నాం మిస్టేక్స్ అనేవి? నవీన్ గారు, మీరు మంచి క్వశ్చన్ అడిగారు. మా క్లినిక్లో కూడా మోస్ట్లీ పెయిన్ మేనేజ్మెంట్, నడుము నొప్పి లేదా మోకాల నొప్పులతోనే 80% పీపుల్ వస్తారు. ఓకే. అండ్ మనం స్టార్ట్ చేస్తుందే రీజన్స్ అంటున్నాం కదా, నేను మీకు ప్రత్యేకంగా చూపిస్తా. ఇదేంటి నవీన్ గారు? పెన్ అండి. ఓకే, బై ఛాన్స్ పడిపోయింది. కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ? థ్యాంక్ యూ. ఇది గుర్తుంచుకోండి. ఓకే ఓకే నవీన్ గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం అటు పెట్టరా. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు సడన్గా మిమ్మల్ని అక్కడ ఎవరో పిలిచారు. వాట్ డు విల్ డూ? ఓకే, నైస్. అండ్ మీరు నిలబడ్డారు కదా, అది కూడా తప్పే. అవునా? టు బి ఫ్రాంక్, అంటే ఇప్పుడు నేను చేసినవన్నీ తప్పేనా? అన్నీ తప్పే నవీన్ గారు. మీరేనే కాదు, తెలిసి తెలియకుండా కామన్ గా అందరూ ఈ తప్పులు చేస్తారు. ఓకే, ఒకసారి నేను చేసిన మిస్టేక్స్ ఏంటనేది నాకు అర్థమయ్యేటట్టు చెప్పండి మేము. అంటే ఇప్పుడు పెన్ను కింద పడింది, వంగి తీసుకున్నాను, మిస్టేక్ అన్నారు. మరి అంటే ఇప్పుడు మనకు వచ్చేసేసి మెయిన్ మహిళలు ఎక్కువగా వంటింట్లో వంట చేసేటప్పుడు గరిట లాంటివి ఎక్కువ కింద పడుతూ ఉంటాయి, వాటిని తీసుకుంటా ఉంటారు. సో అంటే ఎట్లా రైట్ పొజిషన్ ఏంటి కిందికి వంగి తీసుకునే రైట్ పొజిషన్? ఫస్ట్ ఇది నవీన్ గారు, మన బాడీ, మన మెయిన్ స్పైన్ అనేది చాలా ఇంపార్టెంట్. మామూలుగా మనం ఏమంటాం, మన స్పైన్ చాలా ప్రొటెక్టింగ్ గా చూసుకోవాలి. ఆ స్పైన్ అనేది మనం దాన్ని వర్టిబ్రల్ కాలమ్ అంటాం. అది గేమ్ ఉంటుంది కదా, చెక్కలు అలా నీట్ గా ఒక చెక్క మీద ఒక చెక్క పెట్టి ఉంటాయి. దాని మధ్యన ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అంటారు. చిన్న కుషనింగ్ ఇస్తాయి, దాన్ని ప్రొటెక్ట్ చేస్తాయి. అదంతా బాగుంది. ఇప్పుడు నేను మీకు ఈ పెన్ ఇలా కింద పడింది కదా, మేము యాజ్ డాక్టర్స్ ఏం చెప్తామంటే ప్రాపర్ గా ఇలా కూర్చుని ఇలా తీయాలి అంటాం. మీరు పెన్ పెట్టమంటే సడన్ గా ట్విస్ట్ ఇచ్చారు కదండి, అది జాగ్రత్త పడాలి. ఆల్సో ఎవరన్నా పిలిచంగానే ఇలా ఇటు తిరుగుతాం కదా, ఆ జర్క్స్ అనేది మెల్లిగా స్లోగా అవుతూ ఆ స్పైన్ ని ట్విస్ట్ చేస్తున్నాం. అక్కడ స్ప్రెయిన్ ఫామ్ అవ్వడం, ఇన్ఫ్లమేషన్ అవ్వడం, ఇవన్నీ కారణాలు. ఇప్పుడు కొంతమంది అంటారు పొద్దున్న యోగాసనాలు చేస్తాం, ట్విస్ట్ చేస్తాం. అదే మనం ఫోకస్డ్ గా మైండ్ పెట్టి మనం చేస్తుంది వేరే, జాగ్రత్తగా. కానీ ఇది సడన్ గా ఇప్పుడు ఆ టేబుల్ ఎత్తాలి అని అన్నాను అనుకోండి, కొంతమంది నా దగ్గర వస్తారు, మీరు ఎలా ఉన్నారు అని అంటుంటే, మ్యామ్ మేము ఊర్లకి వెళ్తాం, రైస్ బస్తాలు ఎత్తేస్తాం, బాహుబలి లాగా గట్టిగా చెప్తారు. దట్ ఈస్ వెరీ గుడ్. ఆల్వేస్ రిమెంబర్, విత్ ఏజ్ మన బోన్, ఓకే, మన బోన్ డెన్సిటీ, మన తింటున్న ఆహారం, దాంట్లో మనం ప్రాపర్ గా కాల్షియం, వైటమిన్ డి ఇవన్నీ తీసుకుంటున్నామా, దే ఆల్ ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇప్పుడు సడన్ గా 40+ అన్నారు. ఇఫ్ ఇట్ ఇస్ ఫీమేల్స్, కంపల్సరీ వాళ్ళు మెనోపాజ్ కి దగ్గరగా అయిపోతున్నారు. సో ఆస్టియోపోరోసిస్ అంటారు, బోన్స్ కదా కొంచెం పిప్పి అయిపోతాయి, చిన్న జర్క్ అయినా పడినా ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రెగ్నెన్సీ టైంలో బాగా ఐరన్ కాల్షియం తీసుకుని మన పిల్ల బాగుండాలి అని అనుకుంటాం కదా, కరెక్ట్ గా ప్రెగ్నెన్సీ అయిందా, డెలివరీ అయింది కానీ వాళ్ళు అవన్నీ మానేస్తారు. జుబ్బని మొత్తం బాడీలోని వీక్నెస్, ఇవన్నీ డెఫిషియన్సీస్. ఎవ్రీబడి, విమెనా మెన్నా అని కాదు, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ మనం తింటున్న పదార్థాల్లోని కాల్షియం వెళ్తుందా, మనకి వైటమిన్ డి అందరికీ తెలుసు, సన్లైట్, సో మెనీ ఫ్యాక్టర్స్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఆ టేబుల్ ఎత్తమని చెప్పాను అనుకోండి, గబగబగా అయ్యో మేడం చెప్పారు కదా అని మీరు ఎత్తేసారు అనుకోండి, ఇప్పుడు మీకు నొప్పి అవ్వకపోవచ్చు, స్లోగా మెల్లగా మీకు అక్కడ స్ప్రెయిన్ రావడం, బ్యాక్ ఏక్ రావడం. కొంతమంది అమ్మా నాన్నల్ని ఎత్తేస్తున్నారు సేవ అని చెప్పి, సిలిండర్లు మోసేస్తున్నారు, అది మంచిదే. నిజంగా మ్యామ్ మీరు చెప్తుంటే నాకు గుర్తు వస్తుంది, రీసెంట్ గా ఇంట్లో సిలిండర్ అక్కడ నుంచి బయట నుంచి లోపల పెట్టాను, పట్టేసింది. అండ్ మా దగ్గర పేరెంట్స్ వస్తారు, అంటే ఇట్లా ఎక్కువ ఇక్కడ పెట్టకూడదు అండి, అంటే మన నడుము మీద పడకూడదు, బరువు హ్యాండ్స్ మీద ఉండాలి. యాజ్ ఐ సెడ్, స్పైన్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ వర్టిబ్రల్ కాలమ్స్ చెప్పాను కదా, దీన్ని లంబార్ అంటాం. LBA, లో బ్యాక్ ఏక్ అక్కడే వస్తుంది. సడన్ గా మనం చేసే మూవ్మెంట్స్ అక్కడ ఇంజరీ కాజ్ చేస్తాయి. చూసారా, చిన్న పిల్లలు ఉంటారు, మీరే చూడండి, మనం కాసేపు ఇలా మాట్లాడేమనుకోండి మనకి పెయిన్ స్టార్ట్ అయిపోతుంది.
పేరెంట్స్ ఇలా ఒంగుని పిల్లలు వెనకాల ఉంటారు కదా, అది మీరు ఎవ్రీడే యోగాసనాలు చేసి, లేదా ఇంకోటి మన దగ్గర మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి. మేము ఏం చెప్తామంటే రోగం వచ్చేక కాదు, ముందే వచ్చి ఇలాంటి మసాజెస్ ని అభ్యంగం అంటాం, అటువంటివన్నీ చేసుకున్నారనుకోండి యూ విల్ బి ఫిట్ అండ్ ఫైన్. మనం అవన్నీ చెయ్యము, చాలాసేపు డ్రైవింగ్ చేస్తాం, చాలాసేపు కూర్చునే వాళ్ళు కూర్చునే జాబ్ చేస్తారు, నించునే వాళ్ళు టీచర్స్ లాంటి వాళ్ళు నించునే జాబ్ చేస్తారు. కాన్స్టెంట్ ప్రెషర్ అనేది లో బ్యాక్ మీద పడి. ఇప్పుడు నిలబడేటప్పుడు ఏంటి మ్యామ్ అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, అంటే నాకు మీరు చెప్పినప్పటి నుంచి ముందు నా పోస్టర్ మీద నాకు డౌట్ వస్తుంది. సో మీరు నిలబడిన పోస్టర్ కూడా రాంగ్ అన్నారు కదా, ఎట్లా నిలబడ్డాము, ఎట్లా నిలబడాలి? కరెక్ట్. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ అలవాటు అయిపోయి ఆల్వేస్ లేన్ ఆన్ సంథింగ్, కంఫర్ట్ గా ఉంది కదా, కొంతమంది ఇలాగే నించుంటారు ఒక హిప్ మీద. ఇప్పుడు వాట్ ఆర్ యూ డూయింగ్, బ్యాలెన్స్ లేదు, అండ్ అలా అయ్యేవి కొంతమంది నడక మారిపోతుంది పీపుల్ది. ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ ప్రొలాంగ్డ్ టైం. ఓకే, సో 2 కాళ్ళు ఉన్నాయి, చక్కగా రెండిటి మీద ఈక్వల్ బరువు వేసి ప్రాపర్ గా నిలబడాలి. కూర్చున్నప్పుడు కూడా కూర్చున్నాం కదా అని కాలు జాపేసుకుని ఇలా స్లౌచ్ అంటారు కదా, కంఫర్ట్ వెళ్ళిపోతా, అలా కాకుండా ఐ అగ్రీ మనం కాన్స్టెంట్ గా ఇలా వజ్రాసనంలోనే కూర్చోవాలి, స్ట్రైట్ గా కూర్చోవాలి, అంతసేపు యు డు నాట్ స్ట్రెయిన్ యువర్ స్పైన్. కానీ అలవాటు చేసుకుంటే అది కూడా సాధ్యమే. ఓకే మ్యామ్, ఇప్పుడు రీజన్స్ అనేవి అందరికీ తెలిసి వచ్చాయి, కానీ మేము చేసిన మిస్టేక్స్ మాకు తెలిసాయి. బట్ దీనికి ట్రీట్మెంట్ కోసం మేము ఎన్నో మెడిసిన్స్ వాడుతున్నాం, మందులు వేసుకుంటాము. దీనివల్ల అంటే డాక్టర్ల దగ్గర కూడా వెళ్ళకుండా కొద్దిమంది మెడికల్ స్టోర్కి వెళ్ళిపోయి పెయిన్ కిల్లర్లు వేసుకుంటూ ఉంటారు. దీనివల్ల కిడ్నీలు ఎఫెక్ట్ అయిపోతూ ఉంటాయి, వాళ్ళకి తెలియకుండానే ఆ క్రియేటిన్ వాల్యూ పెరిగిపోతూ ఉంటుంది. అట్లా కాకుండా ఆయుర్వేదంలో, ఎందుకంటే ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి వస్తూ ఉంది, ఋషులు మునులు ఎప్పటి నుంచో కనిపెట్టారు. మళ్ళీ ఇట్లాంటి దాన్ని మీలాంటి డాక్టర్స్ మళ్ళీ ఇప్పుడు చాలా ఇది చేస్తూ ఉన్నారు, అంటే మన సంస్కృతి సాంప్రదాయాల్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి నడుము నొప్పికి సంబంధించి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది ఆయుర్వేదంలో? సో నవీన్ గారు అండ్ అందరికీ నేను చెప్పబోతున్నాను, స్పైన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మన స్పైన్ బాగుంటేనే మన బాడీ బాగుంటుంది, ఫ్లెక్సిబిలిటీ బాగుంటుంది. ట్రీట్మెంట్స్ అన్నారు కదా నవీన్ గారు, మీరు అన్నట్టు కెమిస్ట్ దగ్గరికి వెళ్ళి మందులు కొనుక్కు తింటున్నారు. నేను ఏ సజెస్ట్ చేస్తానంటే, మళ్ళీ చెప్తున్నా, ఆయుర్వేద బిలీవ్స్ ఇన్ స్వస్థస్య స్వాస్థ్య రక్షణం, ఆతురస్య వికార ప్రశమనం చ. ఐ లవ్ దిస్ కోట్. అంటే ఉన్న ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన బాడీ ఎప్పుడైనా చిన్న చిన్న సిమ్టమ్స్, అనారోగ్యత సిమ్టమ్స్ ఇస్తే దాన్ని ప్రొలాంగ్ చేసి రోగం వరకు వెళ్ళొద్దు. ఆ నిమిషమే ఏం చెయ్యాలి, ప్రొటెక్ట్ ముందే చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 30+ ఆర్ 35+. ఈ మధ్య అందరూ హార్డ్ వర్క్ చేస్తున్నాం, ఐటీ ప్రొఫెషనల్స్ కూర్చుని దే ఆర్ డూయింగ్ వర్క్. ఐఎమ్ నాట్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ద స్పైన్. వాళ్ళు కంప్యూటర్ చూస్తూ ఉంటారు, ఆ పోస్చర్ ఊహించుకోండి ఒకసారి కదండి. నా దగ్గర చాలా మంది సర్వైకల్ స్ట్రెయిన్ తో వస్తారు, వాళ్ళకి కళ్ళు తిరుగుతాయి, గిడ్డినెస్ ఉంది, ఆ సిమ్టమ్స్ లేకపోయినా నెక్ పెయిన్ ఉంది. ఆ నెక్ పెయిన్ అక్కడ మాత్రం ఉండిపోదు, ఇట్ రేడియేట్స్ టు ద షోల్డర్. సో బ్యాక్, కొంతమంది ఇలా నిలబడి లేదా ప్రొలాంగ్ నిలబడి, ఇంకేం కాకపోయినా లంబర్ స్పైన్ కంప్రెషన్ ఉన్నా కూడా అది అక్కడితో పాటు ఆగదు. సియాటికా అంటారు, మనకి ఈ కాళ్ళ నుంచి వెనక నుంచి కాళ్ళు లాగేసి పెయిన్, ఆ నరం అనేది బాగా నొప్పి పెడుతుంది, ఇన్ఫ్లమేషన్ అయిపోతుంది. ట్రీట్మెంట్ మనం ఏం చేయొచ్చు అంటే, మన ఆయుర్వేదంలోని తలనొప్పికి ఈ ట్రీట్మెంట్, కాళ్ళ నొప్పికి ఈ ట్రీట్మెంట్ అలా కాకుండా ఫస్ట్ రూట్ కాజ్ అనాలిసిస్ చేస్తాం. ఆయుర్వేదం అంటేనే మేము వాత పిత్త కఫ అని మాట్లాడతాం. ఎనీ పెయిన్ ఇన్ ద బాడీ ఇస్ అసోసియేటెడ్ విత్ వాతం. ఆ వాత పిత్త కఫ మన బాడీలో ఎలాగో ఉంటాయట, ఇది కామన్ టర్మినాలజీ. కానీ అది ఉన్న మాత్ర నుంచి అధికంగా అయినప్పుడే అది శూలం అంటే పెయిన్ లో మారుతుంది. ఆల్సో వాతాన్ని తగ్గించడం కోసం తైలం. సో సింప్లెస్ట్ రెమెడీ, సింప్లెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే, ఒక మంచి ఆయుర్వేదిక్ సెంటర్ కి వెళ్ళి మంచి థెరపిస్ట్ ద్వారా ఎవ్రీ మంత్ లేదా 15 days ఒకసారి మంచి సర్వాంగ అభ్యంగం అంటాం, అంటే ఫుల్ బాడీ ఆయిల్ మసాజ్. వాట్ హ్యాపెన్స్ విత్ ఫుల్ బాడీ ఆయిల్ మసాజ్ అంటే, మన బాడీలోని మర్మ పాయింట్స్ ఉంటాయి. సో చక్కగా, ఇప్పుడు మాది ప్యూర్ కేరళ ఆయుర్వేదిక్ సెంటర్. అదే మ్యామ్, నెక్స్ట్ ఇదే అడుగుదాం అనుకుంటా ఉన్నాను. ఏంటంటే ఇప్పుడు బయట చాలా వరకు కూడా మీరు అన్నారు మీకు అందుబాటులో ఉండే సెంటర్కి వెళ్ళేసి చేసుకోవచ్చు అని. బయట చేసే
ఈ పంచకర్మకి జీవశ్రీలో చేసే పంచకర్మకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? గుడ్ క్వశ్చన్ నవీన్ గారు. ఈ మధ్య దెర్ ఆర్ మెనీ డాక్టర్స్ అండ్ అందరూ మంచి సెంటర్స్ పెట్టుకున్నారు. అండ్ ఐ హోప్ ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ అ గుడ్ జాబ్. ఐ విల్ టాక్ అబౌట్ మై సెంటర్. నౌ జీవశ్రీ ఈస్ అ ప్యూర్ కేరళ ఆయుర్వేదిక్ వెల్నెస్ సెంటర్. మా మెడిసిన్స్ అన్ని కూడా కేరళవి, మా థెరపిస్ట్లు కూడా కేరళ అండ్ కేరళ ఆయుర్వేద పద్ధతి ఫాలో అవుతాం. అండ్ పంచకర్మ అన్నారు కదా, అది ఎంటైర్లీ డిఫరెంట్ టాపిక్. దాని గురించి మాట్లాడితే ఇంకా చాలా ఉంది. మనం ఏంటంటే ఈ పంచకర్మ గురించి ఒకసారి లైవ్ లోనే ఒక ట్రీట్మెంట్ ఎట్లా జరుగుతుంది అనేది కూడా చూద్దాం. సో మొత్తానికి ఏదైనా మనకు నొప్పి వచ్చేదానికి ముందుగానే దానికి అది రాకుండా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్లుగా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు. సో మీ లైఫ్ స్టైల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మేము చూపించిన ఈ 3-4 మిస్టేక్స్ చేస్తూనే ఉంటారు. కానీ ఇట్లాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోండి. ఒకవేళ ఇట్లాంటి మిస్టేక్స్ చేసి మీకు ఏదైనా బ్యాక్ పెయిన్ కానీ ఇట్లాంటివి వచ్చాయనంటే జీవశ్రీ ఆయుర్వేదిక్ వెల్నెస్ సెంటర్లో అయితే మంచి ట్రీట్మెంట్ విధానం అయితే ఉంది అంటున్నారు. సో దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే హాస్పిటల్ వారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాం, మీరు వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.